జై శ్రీకృష్ణ అండి. అందరికి ముందుగా ప్రార్థన తీసుకుందాం. వసుదేవసుతం దేవం కౌసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ సంక్రాంతి పర్వదినం రోజున మనం భగవద్గీతలోని ఒక అధ్యాయం పాడుకోవడం, భగవంతుడి కృప మన పైన ఉందని ఎంతో గాఢంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒక దాన్నండి. అలాగే ఇవాళ మనము గీతా ఒలింపియా 2025 కోసమని రికార్డ్ చేసుకునే అధ్యాయాల్లో 17వ అధ్యాయం అంటే సప్తదశోధ్యాయ పాడుకోబోతున్నామండి. దాని పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ. శ్రద్ధ అంటే తెలిసిందే కదండి, మనందరికీ శ్రద్ధగా ఏ పని చేసినా దాని నుంచి మనకి చక్కని రిజల్ట్స్ వస్తాయి, అంటే విజయం సాధించడానికి దగ్గరలో ఉంటాం అన్నమాట. అలాగే శాస్త్రం తెలిపినటువంటి ఏ, తపస్సులు, దానాలు, యజ్ఞాలు కాకుండా అశాస్త్రమైనవి చేసిన వాళ్లకు వచ్చే ఫలితాలేంటి, వాటి వల్ల ఆ, వాళ్ళు పొందే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ప్రతి మనిషిలోనూ మనకి ముందు మూడు గుణాలు ఉంటాయండి. అవి వేరే వేరే ఎక్కడో ఉండవు. సత్వ, రాజసిక, తామస అన్నీ మనలోనే ఉంటాయి. ఏ గుణం మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తోంది, మన నుంచి ఏ గుణం బయట మనుషులకు కానీ సమాజానికి కానీ వెళ్తోంది అని చూసుకుంటే, దాన్ని బట్టి మనం రాజసీకులమా, సాత్వికులమా, తామసీకులమా అనేది నిర్ణయించబడుతుంది. అలాగే వాటి నుంచి ఒక్కొక్క గుణం, సాత్విక గుణం వస్తే చాలా పవిత్రమైనది, మంచి ఫలితాలు, విజయాలు వస్తాయి. రాజసిక గుణం ఉంటే దుఃఖాలు వస్తాయి. ఇంకా తామస గుణం గురించి చెప్పుకోవాలంటే అసలు ఆ భూలోకంలోనే వాటికి ఎటువంటి ఫలితము దక్కదు, ఇంకా పరలోకంలో కూడా అటువంటి ఏవి విధమైన ఫలితము దక్కకుండా హీన జన్మల్లో మళ్ళీ వాళ్ళు సంసార చక్రంలో పడిపోవడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మనం శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ పాడుకోబోతున్నామండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ సప్తదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్దః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకార సంయుక్తా కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థన్ తాన్ విద్యాసురనిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు.
आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्य आहारा सात्विकप्रियाः कट्वं ललवणात्युष्ण तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्ट दुःखशोकामयप्रदाः यातयामङ्गतरसं पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेद्यं भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तय्यज्ञौ विद्धि राजसम् विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितै यज्ञन् तामसं परिचक्षते देवद्विजगुरुप्राज्ञा पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरन्तपवुच्यते अनुद्वेगकरौ वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तपवुच्यते मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसौशुद्धिरित्येतत् तपो मानसमुच्यते श्रद्धया परया तप्तं तपस्तप्त्रिविदन्नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसञ्चलमध्रुवम् मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्स्यादनार्थं वा तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतं यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् अदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनां तदित्यनभिसन्धाय फलैर्यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधा क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः
पार्थयुज्यते। यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते। कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते। अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्यनो इह। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः। ॐ श्रीकृष्णार्पणमस्तु। हरये नमः। हरये नमः। हरये नमः।